సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభువును స్తుతిద్దామా. మరి దైవజనులు అనిల్ కుమార్ అయ్య గారు మన మధ్యలోనికి రాబోతున్నారు కనుక అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. ఆట పాడుతున్నప్పుడు మనము కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి కనపడదాం. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలచిన అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలిచిన నాకు ఏళ్ళ శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై. నాకేళ్ళ శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. రెండు చేతులు పైకి ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని